మంత్రి సీతక్క అంశం ఇంకా అడుగు ముందుకేస్తే స్పీకర్ చైర్లో ఉన్న గంటం ప్రసాద్ కుమార్ మీద కూడా వీడియోలు, ట్రోలింగ్లు, మార్పింగ్లు ఏం చెప్తారు? ముందునే అవుతున్నాయి కదా. అవుతున్నాయి. అది మంచి సాంప్రదాయం కాదు. అది మేము కూడా పోలీసుకు కంప్లైంట్ చేసినా వాళ్ళని పట్టుకొని వచ్చిందంట. ఎవరు చేసినా మంచి సాంప్రదాయం కాదు అది. అంటే ఎలాంటి చర్యలు ఉంటాయి సార్ ఈ మార్పింగ్ వీడియోలు? మళ్ళీ ఇంకొకరు చేయనికే భయపడే విధంగా చర్యలు తీసుకుంటారు. నెక్స్ట్ సెషన్ అంటే పరిస్థితి ఇట్నే ఉంటే నెక్స్ట్ సెషన్ కల్లా ఒకరిద్దరి మీద మీరు సస్పెన్షన్ వేస్తారు అన్న ఒక ప్రచారం జరుగుతుంది, వాస్తవం లేదండి. ఆడికి వాళ్ళు తెచ్చుకుంటే చెప్పలేము, కానీ మాకు చేసే ఆలోచన మాత్రం లేదు. సభ అంటే ఇట్లా ఉండాలి, ప్రతిపక్షం అంటే ఇట్లా ఉండాలి, పాలకపక్షం అంటే ఇట్లా ఉండాలి, వీళ్ళు మాట్లాడుతుండాలి, వీళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తుండాలి. అధికార పక్షం వాళ్ళు ఏదైనా రాంగ్ మాట్లాడితే కూడా ప్రతిపక్షం దానికి సమాధానం ఇచ్చేటట్లుగా ఉండాలి. అంటే కేటీఆర్ గారు ఎన్నికల ముందు, ఎన్నికల రిజల్ట్ తర్వాత అనుకుంటా ఇంత చేసేవాళ్ళు కొన్ని 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే బాగుండేది. యూట్యూబ్ ఛానల్ ఏ ట్రోల్ చేసినా కూడా ఈజీగా జనానికి రీచ్ అవుతుంది. అంటే ఇప్పుడు అదే జరుగుతుందా అని అది మనం పోలీస్ కంప్లైంట్ చేసినాం, పోలీస్ వాళ్ళు చూసుకుంటారు. అది ఎవరైనా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు, వాళ్ళకి శిక్ష పడేటట్లు మాత్రం చేస్తాము. ఇంకో మనిషి అట్లాంటివి చేయనికి భయపడే విధంగా మాత్రం చేస్తాము. ఎందుకంటే నిన్ననే ముఖ్యమంత్రి గారు హౌస్లో చెప్పిండ్రు, హైదరాబాదు సిటీ పోలీస్ కానీ లేకుంటే రాచకొండ కానీ సిపి కానీ మరి అదేవిధంగా సైబరాబాద్ సిపి కానీ చాలా కఠినంగా వ్యవహరించే పోలీసు వ్యవస్థను తీసుకొని వచ్చినా అని చెప్పిండు. వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు గంటం ప్రసాద్ కుమార్ చేతిలో ఒక అనర్హత పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలు వచ్చినారు, కలిసినారు. కొంతమంది ఇందులో మీద అనర్హత వేటు వేయాలని మీకు పిటిషన్ ఇచ్చినారు. ఏం చేస్తున్నారు పిటిషన్? మీరు గత 10 సంవత్సరాలు చూసినారు, అంతకుముందు కూడా చూసినారు, నేను కూడా చూసిన. నాకు ఇచ్చిన పిటిషన్లు నేను టైం నాకు ఒకటేమో నా నియోజకవర్గం తిరగడము, 2 నా జిల్లా తిరగడము, 3 సమావేశాలు ఉన్నప్పుడు చాలా బిజీగా ఉండడం, దాంతో నేను కొద్దిగా ఆలస్యమైంది. కానీ తప్పకుండా పార్లమెంట్ ప్రాక్టీస్లో ఒకటి ఎట్లుంటే ఆ విధంగా నిర్ణయం తీసుకుంటాము. దానికేమీ వెనుకకు పోయేది లేదు. తప్పకుండా ఆ విధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పచ్చు. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది సార్. 10 ఏళ్ళ తెలంగాణ ఎట్లా ఉంది, నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లా ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? 10 ఏళ్ళ తెలంగాణ ఎట్లా ఉండే అనేది నీకు తెలుసు, నాకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక విధానపరమైన ఆలోచనలతోని ఈ రాష్ట్ర అభివృద్ధి మేలు కోరుకునే వ్యక్తిగా వారిచ్చిన ఎలక్షన్లో వారిచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి, మేనిఫెస్టో అనుకోండి, అవన్నిటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఈ రాష్ట్రాన్ని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి తీసుకుపోవాలనే ఉద్దేశంలో వారు పని చేస్తున్నారు. వాళ్ళు అసెంబ్లీ హాల్లో కూడా, హౌస్లో కూడా చెప్పిండ్రు.